కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అది పల్లె కాదు, పట్టణం కాదు, సిరులు కురిపించే సింగరేణి కార్మికులకు, అధికారులకు ఆశ్రయం కల్పించే ఐటింగ్ క్లైన్ కాలనీ. కాలనీ అంటే మామూలు కాలనీ కాదు. 50,000 జనాభా, 6,000కు పైగా నివాసాలున్న చిన్నపాటి పట్టణం. ఎటు చూసినా ఏపుగా పెరిగిన చెట్లు, ప్రతి ఇంట పండ్లు, పూల మొక్కలతో నందనవనాన్ని తలపిస్తుంది. వేసవిలో అగ్నిగుండాన్ని తలపించే రామగుండంలో 2 ఓపెన్ కాస్ట్ బొగ్గుగన్ల మధ్య పచ్చదనంతో కళకళలాడుతుంది. పైనుంచి చూస్తే భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తూ చిట్టడువిని తలపిస్తున్న కాలనీపై మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈ అందమైన కనువిందు దృశ్యం అడవి కాదు, వ్యవసాయ క్షేత్రంలోని తోట అసలే కాదు, జనావాసాల మధ్య ఏపుగా పెరిగిన చెట్లు. చిట్టడవిని తలపిస్తున్నట్టుగా ఉన్న ఈ ప్రాంతం కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎయిటింగ్ క్లైన్ కాలనీ. సింగరేణిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు నివాసం ఉండే ఈ కాలనీకి ప్రత్యేకత ఉంది. పచ్చదనానికి ప్రతీకగా ప్రశంసలు పొందుతోంది. 2 ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో కళకళలాడుతోంది. 6,000 క్వార్టర్స్, 2,000కు పైగా ఇళ్లు ఉన్న ఈ కాలనీలో ఎటు చూసినా పచ్చదనమే. ప్రతి ఇంట నోరూరించే మామిడి, జామ, అల్లనేరేడు, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, సపోటా, అరటి పండ్ల చెట్లు, నీడనిచ్చే వృక్షాలు, సువాసనలు వెదజల్లే పూల మొక్కలు దర్శనమిస్తాయి. 320 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కాలనీలో మొత్తం 7,60,000 చెట్లు ఉన్నాయి. కాలనీలోని వాటర్ ట్యాంక్ లేదా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే ఒక్క ఇల్లు కనిపించదు. దట్టమైన చెట్లతో భూమికి పచ్చని రంగేసినట్లుగా ఉంటుంది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే ఓవైపు ఎండ వేడి, మరోవైపు ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ బొగ్గుగనులతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు, ఉక్కపోతతో కాలనీలో ఉండలేని పరిస్థితుండేది. 25 ఏళ్లుగా సింగరేణి సహకారం, కాలనీవాసుల శ్రమ ఫలించి కాలనీ మొత్తం నందనవనంలా మారింది. ప్రస్తుతం వేసవిలో కాలనీ వీడి బయటికి వెళ్లడానికి సైతం ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పచ్చని చెట్ల క్రిందనే సేద తీరుతున్నారు. ఏపుగా పెరిగిన పండ్ల చెట్లతో ఫలసాయాన్ని పొందుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడు పిల్లలతో పాటు వీటిని కూడా సమానంగా చూసుకుంటానండి. నేను ఎటెళ్ళా ఊరెళ్ళా కూడా అసలు మొక్కలు ఏమైపోతాయో అని చెప్పేసి ఇంకా మా వారు కూడా చాలా, నేను లేకుంటే మా వారు ఇంకా చాలా చక్కగా చూసుకుంటారు మొక్కల్ని. అన్ని రకాల మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్. నేను వచ్చినప్పుడు పెట్టినవి ఇప్పుడు పూలు, జామకాయలు కూడా ఇప్పుడు కాస్తున్నాయండి. మా కాలనీలో ప్రతి ఇంట్లో కంపల్సరీ పూల మొక్కలు, పండ్ల మొక్కలు బాగా చాలా ఉంటాయండి. మామిడికాయ చెట్లు కానీ, జామ పండ్లు, సపోటా, సీతాఫలాలు, ప్రతి ఒక్క మొక్కలు ప్రతి ఇంట్లో కంపల్సరీ. ప్రతి క్వార్టర్కి మామిడి చెట్టు కంపల్సరీ. నిమ్మకాయ, మా ఇంట్లో నిమ్మకాయ చెట్టు బోల్డ్గా వస్తుందండి. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ కాబట్టి చెట్ల వల్ల, ఈ మొక్కలు పెంచడం వల్ల మాకు కొంచెం పొల్యూషన్ కొంచెం తగ్గుతుందండి. సమ్మర్లో ఎప్పుడు 47 degrees ఉంటుంది, కానీ ఈ చెట్ల వల్ల మాకు ఈ ఎండ తగలకుండా మా క్వార్టర్కి వేడి అసలు రాదండి. ఎప్పుడు ఇంకా డిగ్రీ 47 ఉంటే మాకు ఇంట్లో అయితే 40 వరకు అసలు కూల్. ఎవరైనా ఇంట్లోకి రాగానే మీ ఇంట్లో ఎంత చల్లగా ఉంది, అసలు ఊటీలాగా ఉంది అంటారండి మా ఫ్రెండ్స్ ఇంట్లో రాగానే. ఈ మేనేజ్మెంటు ఎంతో అధికంగా శ్రద్ధ వహిస్తూ గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వీధిన మరి ఇంటింటికి కూడా ఎన్నో రకాల చెట్లు పెట్టించి రకరకాల పళ్ళ చెట్లను మరియు వాతావరణానికి సమతుల్యత కోసం అన్ని రకాలుగా చెట్లు పండించి ఎంతో బాగా అభివృద్ధి చెందించారు. ఈ రోడ్లు కానీ, ఇక్కడ చెట్లు కానీ, వాతావరణం ఎంతో బాగుంటుంది. సింగరేణి నాటే మొక్కలే కాకుండా వారు అందించే మొక్కలను ఖాళీ స్థలంలో వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాలనీవాసులు. ఇంటి పట్టున ఉండే మహిళలు కొందరు ప్లాస్టిక్ రహిత కాలనీ కోసం ప్లాస్టిక్ బాటిళ్లను వృధా చేయకుండా మొక్కల కుండీలుగా వాడుకుంటూ వివిధ రకాల మొక్కలు నాటి వాటి సేవలో తరిస్తున్నారు. ప్రతి ఇంట పూల మొక్కలను విరివిగా పెంచుతూ తమ ఇళ్లను నందనవనంలా మార్చుకుంటున్నారు. ఎప్పుడో పెట్టిన మొక్కలన్నీ పెరిగి ఇప్పుడు పెద్దగా అయ్యి మాకు వాటిని డస్ట్ని రానియకుండా కాపాడుతున్నాయి. ప్రతి ఇంటికి ఇక్కడ మామిడి చెట్టు ఉంది, నిమ్మ చెట్లు ఉన్నాయి,
నేరేడు చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, అన్నీ ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇంతకు ముందు పెట్టిన వాళ్ళయే అవి పెద్దగా ఇప్పుడు మాకు అందరికీ సమ్మర్ అంతా కూడా మేము ఫ్రూట్స్ కానీ ఏదైనా నిమ్మకాయ చెట్లు, నిమ్మకాయలు ఎక్కడ కొనుక్కొచ్చుకోము మేము, అన్నీ ఇక్కడే ఉంటాయి మాకు. మామిడికాయలు కానీ నిమ్మకాయలు కానీ ఏవి అసలు ఫ్రూట్స్ అనేవి మేము అన్నీ ఇంట్లోయే అందరూ షేర్ చేసుకుంటాం. ఇక్కడే అందరి ఇళ్ళల్లో ఉన్నాయి ఇక్కడ మాకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఎండాకాలంలో కూడా ఏ ఊరు వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇక్కడే పచ్చగా ఉంటుంది. చల్లదనం కూడా మాకు బాగుంది ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల ఏరియా ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంటికి వాతావరణంలోకి రాగానే పచ్చగా ఉంటాయి. సమ్మర్లో కూడా ఎంత తొందరగా ఇదవ్వ చల్లగానే ఉంటుంది ఇక్కడ, పచ్చగా ఉంటుంది. మా బంధువుల ఇంటికి కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేస్తాం ఇంట్లో వచ్చి ఉండాలని. ఇక్కడ వాతావరణం బాగుంటుంది, అందుకే మాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే కూడా ఇష్టం లేదు. బాగుంటుంది ఇక్కడ వాతావరణం. ఎవరైనా మేము కాదు, కాలనీ అంటే చాలా మందికి ఇష్టం. 1995కు ముందు రామగుండంతో పాటు ఎయిటింగ్ లైన్ కాలనీలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేది. అలాంటి పరిస్థితిలో కాలనీలో విరివిగా మొక్కలు నాటడంతో ప్రస్తుతం వేసవిలో రామగుండం కంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ నమోదవుతోంది. కాలనీకి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రతి సంవత్సరం 4000 పండ్ల మొక్కలు నాటుతున్నారు. వాటిని సంరక్షించే బాధ్యతను స్థానికులు తీసుకుంటున్నారు. మొక్కల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తోంది. ఈ రోజున కనీసం 4-5 డిగ్రీ టెంపరేచర్ తగ్గి ఏసీలు కూలర్లు లేకుండా గడిపే రోజులు ఈ ప్రాంతంలో ఏర్పడ్డాయి. పర్టికులర్గా అర్జుటు ఏరియాలో మనం ఏరియల్ వ్యూ చూసినట్లయితే ఎక్కడ కూడా ఇల్లు కనిపించే దాఖలాలు లేవు. మీరు డంప్ యార్డ్ నుంచి పైనుంచి చూసినా కూడా ఎక్కడన్నా ట్యాంక్ ఎక్కి చూసినా కూడా మొత్తం మీకు పచ్చదనమే కనిపిస్తుంది. ఈ అంతా కూడా మా యొక్క కార్మికుల శ్రమే, వాళ్ళ ప్రతిఫలం అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. కంపెనీ మొక్కలు ఇవ్వడము నాటడమే చేస్తుంది తప్పిస్తే వాటి పర్యవేక్షణ, వాటిని మెయింటైన్ చేయడం అయితే ప్రత్యేకంగా వాళ్ళు చేస్తున్నారు. మేము వర్కింగ్ ఏరియాలో మేము చేస్తున్నామే తప్ప కాలనీలో అయితే మాత్రము మా యొక్క ఎంప్లాయీస్ వారి యొక్క ఫ్యామిలీస్ ఎంతో శ్రద్ధ తీసుకొని మొక్కలు పెంచడం, అంటే నీడనిచ్చు మొక్కలే కాకుండా ముఖ్యంగా ఫలాలు ఇచ్చే మొక్కలు చాలా పెంచుకొని ఈ రోజున ప్రతి ఇంటిలో కూడా ఒక 3-4 రకాల ఫలాలు ఉన్న చెట్లు ఉన్నాయి. మామిడి, జామ, దానిమ్మ, ఇంకా నానా రకాలుగా నిమ్మ, ఇంకా చాలా రకాలుగా మనకు మొక్కలు వాళ్ళు పెంచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజున. అదేవిధంగా ఎవరికైనా కూడా సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే తను పండించిన పంట కానీ తను పండించినటువంటి ఏదైనా కూడా వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ చాలా కాలనీలు తిరిగి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటే పువ్వులు కానీ మొక్కలు కానీ పళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండించుకొని కూరగాయలు కానీ పండించుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నాడు నాటిన మొక్కలతో నేడు కాలనీ వాసులు ఫలసాయాన్ని పొందుతున్నారు. దాంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసి మరీ మొక్కలు కావాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. ఒకప్పుడు మొక్కలు పెంచాలని ప్రజల్ని మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ప్రస్తుతం కాలనీ వాసులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ బర్త్డే, మ్యారేజ్ డే సందర్భాలలో ఒక మొక్క నాటితే ప్రతి వీధి, ప్రతి ఊరు నందనవనమే. సింగరేణి కాలరీస్ యాజమాన్యము మొదట్లో అవగాహన కల్పిస్తూ కొన్ని రకాల మొక్కలు ఇయ్యటము, పండ్ల మొక్కలు, పూల మొక్కలు అన్నీ ఇయ్యటం అనేది చేసినప్పటికీ అది మొదట్లో అవగాహనే. కానీ ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఎన్నో మొక్కలు నాటుకున్నారు. వివిధ రకాల మొక్కలు మాకు కావాలంటూ ఇప్పటికీ కొత్త రకాల మొక్కలు కావాలని అడుగుతూ ఉన్నారు, డిమాండ్గా అడుగుతున్నారు. పెద్ద చెట్లు పెట్టాం కదా, ఇప్పుడు మాకు చిన్న చెట్లు దాని దగ్గరలో వచ్చే చిన్న రకాలు అంటే ఇప్పుడు అడవి చూస్తే బయోడైవర్సిటీ ఎలాగో మా ఇల్లు కూడా అలా బయోడైవర్సిటీ ఉండేటట్టు రకరకాలు కనపడాలి. ఎండలో వచ్చేటివి, నీడలో వచ్చేటివి, తీగలు పాకేటివి అన్ని రకాలు కావాలని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉంటారు. మేము మాట్లాడుతూ ఉంటాం కదా, మేడం మాకు ఈ మొక్కలు ఇస్తారా, ఇక్కడ దొరుకుతాయా, మేము ఎక్కడో చూసాం, మాకు ఈ మొక్కలు ఈ వాతావరణంలో వస్తాయా రావా అని కొత్త రకాలు వాళ్ళు కొని కూడా తెచ్చుకొని కూడా చేస్తున్నారు. అంత అంటే వాళ్ళలో అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ కాలనీలో ఉన్న వాతావరణం, ఈ కాలనీలో వాళ్ళు జీవిస్తున్న జీవన విధానం మొత్తం అంతా. ఏ వీధి చూసినా, ఏ గల్లీకి వెళ్లినా పచ్చని చెట్లతో కళకళలాడుతున్న కాలనీలో ప్రస్తుతం మొక్కల పెంపకంలో స్థానికులు పోటీ పడుతున్నారు. నచ్చిన పూల మొక్కలు, పండ్ల చెట్లు, అలంకరణ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుతున్నారు.
నివాస ప్రాంతంలోనే కాకుండా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఓపెన్ కాస్ట్ గట్లపై సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నామని సింగరేణి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ తెలిపారు. కాలనీలలో చాలా అవగాహన పెరిగింది. ఈ యాజమాన్యం కూడా ఈ చెట్ల పెంపకంలో బాగా అవేర్నెస్ తీసుకురావడం కోసం చాలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ బ్యాన్ కూడా ఒక మార్గంగా చూస్తున్నారు. పర్యావరణమే చేయడం వల్ల ప్రజల జీవనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, అందరూ ప్రశాంతంగా ఉంటారని, అందరిని అవేర్నెస్ ప్రతి ఒక్కరూ తమంతు కర్తవ్యంగా కొన్ని చెట్లు పెంచడం, బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, పిల్లల బర్త్డేస్ కానీ, వాళ్ళు ఒక్కొక్క బర్త్డే ఒక్క చెట్టు పెంచినా వాళ్ళు తదుపరి వచ్చే 20-30 బర్త్డేస్కి ఆ రకంగా ఒక్కొక్కరు 30 చెట్లు వాళ్ళ జీవితకాలంలో పెంచినా కూడా టోటల్ కాలనీ మొత్తం చెట్లమయం తప్ప ఇంకేం లేకుండా ఉంటుందని యాజమాన్యం పూర్తిగా ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి చెట్లు ఫ్రీగా సప్లై చేయడం, వాళ్ళు ఏది అడిగినా కానీ చెట్ల విషయంలో ఖాళీ జాగా ఉంటే పెట్టేమని చెప్పడమే తప్ప ఈ వాతావరణం కంట్రోల్ కొరకు చాలా కృషి చేస్తున్నాము. ఎందుకంటే పక్కనున్న ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి, వాటి వల్ల కాలుష్యం వస్తుంది అంటే మేము చేసే కృషి వల్ల కంట్రోల్ కూడా అవుతుందనే ప్రజలలో చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది. ఏపుగా పెరిగిన చెట్లతో కళకళలాడుతున్న కాలనీలో ఏ చెట్టును నరికివేయడానికి వీల్లేదు. ఎవరైనా చెట్లను నరికితే సింగరేణి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది. చెట్టు నరికిన వారికి ఛార్జ్ షీట్ అందిస్తుంది. ఏదైనా ప్రమాదకరంగా ఉన్న చెట్టయితే ముందుగా సింగరేణి జీఎం కార్యాలయంలో అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటి కఠిన నిర్ణయాలు సింగరేణి ప్రోత్సాహంతోనే ఎయిటింగ్ క్లైన్ కాలనీ పచ్చదనంతో విరాజిల్లుతోంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లోనే అక్షరాల నిజం చేస్తున్నారు ఈ కాలనీ వాసులు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ప్రతి ఇంట పండ్ల చెట్లను పెంచుకొని ప్రతిఫలాన్ని పొందడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కాలనీని ప్రతి గ్రామస్తుడు స్ఫూర్తిగా తీసుకుంటే ప్రతి పల్లె, ప్రతి గ్రామం నందనవనంగా విలజిల్లే అవకాశాలున్నాయి. వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సాక్షి టీవీ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000.